ఓ శాంతి. ఓ శాంతి. ఓ శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ స్మృతి స్వరూపాన్ని సదా పరమాత్మతో నా దివ్యమైన స్మృతి కనెక్షన్ జోడించే వారిని నేను పరమాత్మ ప్రియ ఆత్మను. నేను ఆత్మ సదా పరోపకారి స్థితిలో ఉంటూ నా ప్రియమైన తండ్రి వినిపించే ఈ జ్ఞాన మురళిని అనుభవం చేస్తున్నాను. ఓం శాంతి శాంతి శాంతి. मुरली डेट 8/5/2025। आज का हेडिंग मिट्टे बच्चे देही अभिमानी बन बाबा को याद करो तो याद का बल जमा होगा। याद के बल से तुम सारे विश्व का राज्य ले सकते हो। भगवान की याद के बल से पूरा विश्व का राज्य आप ले सकते हो। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఆత్మ అభిమానిక అగ్ని ఒక్క బాబాను స్మృతి చేయాలి. స్మృతి బలం ఎంతగానో జమ చేసుకోవాలి. స్మృతి బలంతోనే మొత్తం విశ్వపు రాజ్య అధికారాన్ని మీరు తీసుకోగలరు. 24 hours లో, రోజంతటిలో నేను ఆత్మ ఎంతగా నా ప్రియమైన తండ్రితో స్మృతిని జోడిస్తున్నాను, ఎంతగా స్మృతి బలాన్ని తీసుకుంటున్నాను. బికాస్ భగవంతుడి స్మృతియే నా ఈ ఆత్మలో ఉన్న పాపాల ఖాతాను సమాప్తం చేస్తుంది. ఆత్మనైన నన్ను ఎంతో ఉన్నతమైన సంస్కారాలు డెవలప్ చేసుకునేటట్టు చేస్తుంది. ప్రశ్న, कौन सी बात तुम बच्चों के ख्याल खराब में नहीं थी जो प्रैक्टिकल हुई है? तुम्हारे ख्याल ख्याब में नहीं था कि हम भगवान से राजयोग सीख कर विश्व का मालिक बनेगा, राजाई के लिए पढ़ाई पड़ेगा। अभी तुम्हें अद्दाह खुशी है, सर्वशक्तिवान बाप से बल लेकर हम సత్యుగి స్వరాజ్య అధికారి బంతే హే. బాబా చెప్తున్నారు, ఏ ఆలోచన పిల్లలైనా, ఏ ఆలోచన మీ కనీసం ఎప్పుడు కూడా కలలో కూడా ఊహించి ఉండరు, అది ఇప్పుడు జరిగింది. ఏంటది? ఎప్పుడు కనీసం మీకు ఊహల్లో కూడా రాలేదు. నేను స్వయం పరమాత్మని గుర్తిస్తాను. భగవంతుడు సర్వశక్తివంతుడు. వారి పరిచయం నాకు తెలిసింది. వారు నాకు రాజ్య యోగాన్ని నేర్పించి విశ్వ రాజ్యాది పదవిని తీసుకోమని చెప్తున్నారు. అలాంటి రాజ్యం కోసం నన్ను చదివిస్తున్నారు. ఇప్పుడు నాకు లెక్కలేనంత సంతోషం ఉండాలి. స్వయం సర్వశక్తివంతుణ్ణి నేను తెలుసుకున్నాను. వారి నుంచి సర్వశక్తులను నేను తీసుకుంటున్నాను. వారి ద్వారా సత్యుగి రాజ్య అధికారాన్ని నేను పొందుతున్నాను అనే ఆలోచన నాకు ఇంతకు ముందు ఎప్పుడు కలగలేదు. కానీ అది ప్రాక్టికల్ గా జరిగింది. ఒక్కసారి టెస్ట్ చేసుకుందాం. రోజంతటిలో నేను భగవంతుడికి చెందిన వాణ్ణి. ఎవరినైతే ప్రపంచమంతా ప్రే చేస్తుందో వారు నాకు తండ్రిగా అయ్యారు. నేను వారికి సంతానాన్ని. వారు నాకు స్వయం రాజ్ యోగాన్ని నేర్పిస్తున్నారు. ఈ విధంగా ఇంతటి నశ మీలో ఎవరికైనా ఉందా అనేది చెక్ చేసుకోవడం చాలా
इंपॉर्टेंट। ओम शांति। यहाँ बच्चियां बैठती है प्रैक्टिस के लिए। वास्तव में यहाँ संदेली पर बैठना उसको चाहिए जो देही अभिमानी बन बाबा की याद में बैठ। अगर याद में नहीं बैठेंगे वह टीचर कहला नहीं सकता। याद की శక్తి रहती है, జ్ఞాन में శక్తి नहीं है। సో బాబాయ్ వాళ్ళు ఏం చెప్పారు, గద్దె మీద కూర్చొని అంటే టీచర్స్ గద్దె మీద కూర్చొని ఎవరైనా మురళి వినిపించేటప్పుడు ఆ చైర్ లో కూర్చుంటారు, ఆ చైర్ కి ఎంతో రెస్పెక్ట్ ఉంటుంది. బాబా క్లారిటీ ఇస్తున్నారు, ఎవరైతే అసలు స్మృతిలోనే ఉండరో వారు అసలు ఆ చైర్ లో కూర్చునే అర్హత కూడా ఉండదు. స్మృతిలోనే శక్తి ఉంటుంది, జ్ఞానంలో కాదు. అందుకే దీని అంటారు స్మృతి బలం, యోగ బలం. యోగ బలం సన్యాసుల అక్షరం కాదు. సన్యాసులు ఎప్పుడు యోగ బలం అనేది చెప్పరు. बाप कहते हैं अब बाबा को याद करो जैसे छोटे बच्चे माँ बाप को याद करते हैं ना, वह है देहदारी, तुम बच्चे है विचित्र. మరి ఇక్కడ బాబాని స్మృతి చేస్తేనే ఎంతో శక్తి లభిస్తుంది. చిన్న పిల్లలు తన తల్లి తండ్రిని స్మృతి చేస్తారు కదా, అయినా ఆ తల్లి తండ్రి ఎవరు? దేహదారి. కానీ ఇక్కడ మీరు విచిత్రుడు, ఎలాంటి చిత్రం, దేహం లేనటువంటి వారిని మీరు స్మృతి చేస్తున్నారు. పహలే పహలే యా పక్కా కన్నా హే హమ్ తో ఆత్మా హే, इसलिए बाप कहते हैं बच्चे देही अभिमानी बनो, अपने को आत्मा निश्चय करो. మొట్టమొదట ఇదైతే ఆలోచన ఉండాలి, నేనొక ఆత్మ. సో మొట్టమొదట ఆత్మాభిమాని స్థితిలో ఉండాలి. స్వయం ఆత్మ, నేను ఆత్మ, ఈ శరీరంలో నివసించే వారిని. तुम निर्वाण देश में आए हो, तुम अभी आत्माओं का घर है, यहाँ पाठ बजाने के लिए आया है. మనం యాక్చువల్ గా నిర్వాణం, పరంధామం, ఆత్మ నివసించే స్థానం, అక్కడ ఉండే వాళ్ళం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం, ఈ శరీరంలోకి వచ్చాం, పాత్రను చేస్తున్నాం. दुनिया में कोई जिसको यह ज्ञान है ही नहीं, आप बाप बैठ शास्त्र आदि जो कुछ पढ़ाते होता है उन सबको भूल जाओ कहते हैं. ప్రపంచంలో ఇంత ఇంత భగవంతుడు వినిపించే జ్ఞానం ఎక్కడ రాయలేదు. కానీ ఇప్పుడు బాబా ఏం చెప్తున్నారు, ఎన్నో శాస్త్రాలు, ఎన్నో వేదాలు చదివారు, కానీ ఇప్పుడు మీరు వాటన్నిటిని మర్చిపోవాల్సిన సమయం వచ్చింది. శ్రీకృష్ణకి మహిమ పాలన पलाने की महिमा कितनी करते हैं, गांधी जी का भी महिमा करते हैं जैसे स्वराज्य गाये है. శ్రీకృష్ణుడి మహిమ చేస్తారు, ఫలానా వారి మహిమ చేస్తారు, గాంధీని కూడా మహిమ చేస్తారు, అతను ఈ స్వరాజ్యాన్ని స్థాపన చేశారు అని. కానీ స్వయం శివుడు, శ్రేష్ఠకారి భగవంతుడు, వారు స్వయం వచ్చి ఈ రాజ్య యోగాన్ని నేర్పించి ఒక సత్యమైన దైవీ రాజ్యాన్ని స్థాపన చేయడానికి వచ్చారు. सादी सनातन राजा रानी की राज्य को ही कायदा था. बाबा ने राजयोग सीकर राजा रानी बनाया है. సో భగవంతుడు వచ్చి రాజయోగాన్ని నేర్పించి ప్రతి ఒక్కరిని రాజా రాణి అంత ఉన్నతంగా తయారు చేస్తున్నారు. బోలో రాజా ही नहीं चाहिए, हमको प्रजा का प्रजा पर राज्य चाहिए, अब उसका क्या हालत हुई. వాళ్ళని అడగండి, మీకు ఉన్నతంగా అవ్వాలని లేదా, ఈ ఆత్మని ప్యూర్ గా చేసుకోవాలని లేదా? ఇదే దుఃఖ ప్రపంచంలో ఇంకెంత వరకు ఉంటాం? ఇక్కడ ప్రజలు ప్రజల పైన రాజ్యం చేస్తారు కదా. అభి తుమ్ జాన్తే హో శ్రీమత్ పర్ హమ్ రాజ్య లేతా హే. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, భగవంతుడి శ్రీమతం ద్వారా మనం రాజ్యాన్ని తీసుకుంటాం. భగవంతుడి శ్రీమతం మనకెంతో శక్తిని వస్తుంది. భగవంతుడి శ్రీమతం మనని విశ్వ రాజ్యాధికారిగా చేస్తుంది. భగవంతుడి శ్రీమతం రాజయోగాన్ని నేర్పిస్తుంది. భగవంతుడి శ్రీమతం చెప్తుంది అనుక్షణం ప్రియమైన తండ్రి స్మృతిలో ఉండాలి అని. ధారణ:
अपने आप को देखना है। हम श्री लक्ष्मी श्री नारायण समान बन सकते हैं। हमारे में कोई विकार तो नहीं, फेरी लगाने वाला परवाने या फिदा होने वाला परवाने। ऐसे मैनस तो नहीं जो बाबा का इज्जत जाए। సో స్వయానికి స్వయం చూసుకోవాలి. నేను శ్రీ లక్ష్మి శ్రీ నారాయణ్ సమానంగా అంత డివైన్ గా నేను అవ్వానా? నాలో ఎలాంటి వికారం ఎలాంటి నెగిటివిటీ లేదు కదా? భగవంతుడు ఒక దీపం అంటే ఆ దీపం చుట్టూ తిరిగి నేను ఒక దీపపు పురుగున, లేక ఆ దీపం పైన బలిహారమయ్యే దీపపు పురుగున? జస్ట్ భగవంతుడిని తెలుసుకోవడం, మురళి వినడం, వదిలేయడం, ఈ చోటు నుంచి వినడం, ఈ చోటు ఉంచడం, ఇలా కాకుండా భగవంతుడి శ్రీమతం పైన బలిహారం అయ్యే వారిన చెక్ చేసుకోవాలి. మన మేనస్ బిహేవియర్ ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడా పరమాత్మని అగౌరవ పరచకూడదు. అలా ఉండాలి మన మేనస్. अदाह खुशी में रहने के लिए सवेरे सवेरे प्रेम से याद करो, पढ़ाई पढ़नी है, भगवान हमें पढ़ा रहा है, पुरुषोत्तम बना रहा है, हम संगम युगी है, इसी नशे में रहो. అద్దాహ లెక్కలేనంత సంతోషం మీకు ఉండాలి అంటే, ఈరోజు ఎంత బ్యూటిఫుల్ పాయింట్ చెప్పారు. లెక్కలేనంత సంతోషం మీ లైఫ్ లో ఉండాలంటే అమృత్ వేళ లేసి ప్రేమతో బాబాని స్మృతి చేయండి. చదువును చదవండి. ఎంతో మైండ్ రిలాక్స్ అవుతుంది, సంతోషం ఆటోమేటిక్ గా వస్తుంది. అరే భగవంతుడు మనల్ని చదివిస్తున్నారు, నేను పురుషోత్తముడిగా తయారవుతున్నాను, నేను సంగమ యుగిగా ఉన్నాను. ఈ నశ మీకు ఎంతగానో ఉండాలి. वरदानम सर्व गुणों के अनुभवों द्वारा बाबा को प्रत्यक्ष करने वाला अनुभवी मूर्त भव. సర్వ గుణాలు స్వయంలో ఏవైతే భగవంతుడి సర్వ గుణాలు ఉన్నాయో అవి స్వయంలో ప్రత్యక్షం అవ్వగలగాలి. ఏవైతే గుణాలు భగవంతుడి గురించి గాయనం చేస్తారు ఆ సర్వ గుణాలకు నేను అనుభవిగా అవ్వాలి. ఎగ్జాంపుల్, బాబా భగవంతుడు ఆనంద సాగరుడు అని అంటారు కదా. మరి ఆ ఆనందం అనే సాగరపు అలలలో నేను సదా ఈదుతూ ఆనందంగా ఉండాలి. నా సంపర్కంలో నా కనెక్టివిటీలో ఎవరొచ్చినా ఆనందం, ప్రేమ, సుఖం ఈ గుణాలను అనుభూతి చేసుకోగలగాలి. ఈ విధంగా సర్వ అనుభవాల మూర్తిగా నేను అవ్వాలి. ఈ విధంగా మన ముఖవర్చస్సు ఫేస్ తో భగవంతుని ప్రత్యక్షం చెయ్యగలం. చెక్ చేసుకుందాం, లైఫ్ లో మనం ఇలాంటి సేవ చేస్తున్నామా? స్లోగన్, कारण को निवारण में परिवर्तन कर अशुभ बात को भी शुभ करके उठाओ. కారణాన్ని నివారణ చేసి, అంటే ఎక్స్క్యూజెస్ ఉంటాయి కదా, అంటే బట్ అని అంటాం కదా, ఆ ఎక్స్క్యూజెస్ అమృత్ వేళ మార్నింగ్ లెగండి అంటే ఎక్స్క్యూజెస్. నైట్ లేట్ గా పడుకుంటున్నాను, హెడ్ ఏక్ వస్తుంది, పనులున్నాయి. ఎవ్రీడే మురళి చదవండి అంటే టైంకి నాకు టైం దొరకట్లేదు, మురళి ఆన్లైన్ లో కూడా వినొచ్చు కదా. స్మృతి చేయండి అంటే ఎంత పని ఉందంటే అసలు భగవంతుడి స్మృతే మర్చిపోతున్నాను. సో ఎక్స్క్యూజెస్ చెప్తాం. సో ఈ కారణాలకు ఒక నివారణ, ప్రతి కారణానికి ఒక నివారణ ఉంటుంది. దానిని పరివర్తన చేసేయండి. అశుభ విషయాన్ని కూడా మీరు శుభంగా తయారు చేయొచ్చు. సో ఈరోజు మురళి యొక్క స్వమానం, నేను ఆనంద సాగరుడను. నా కనెక్టివిటీలోకి ఎవరొచ్చినా వారికి నేను నా నుంచి ఆనందం, హ్యాపీనెస్ అనే కిరణాలను పంపించడానికి ప్రయత్నిస్తాను. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ,
ఆనంద సాగరులను ఎంతో ఆనందాన్ని అనుభూతి చేసుకునే వారిని నేను ఆత్మ నాలోని ఆనందపు శక్తిని నలువైపులా వ్యాపింపచేస్తాను. నేను ఆత్మ ఎంతో ఆనందంగా ఉండేవారిని నేను ఆత్మ దివ్యమైన వారిని చైతన్యమైన వారిని స్మృతి స్వరూపుడను. ఒక్క క్షణం నేను నివసించే ఇంటిని అనుభవం చేసుకుంటాను. ఆ ఇంటి చుట్టూ ఆనందపు కిరణాలను వ్యాపింపచేస్తాను. ఎవరు ఇంటికొచ్చినా నా నుంచి ఆనందపు శక్తిని అనుభూతి చేసుకుంటున్నారు. నేను పరమాత్మకు ప్రియమైన ఆత్మను, ఆనంద ప్రియ ఆత్మను, లోక ప్రియ ఆత్మను, శక్తిశాలి ఆత్మను. I, the soul, immersed into the happiness of the Supreme Father, God's happiness is the one who creates magic in my life. I always experience the power of happiness, the power of Supreme Father. I, the soul, always try to be connected towards the one Father. Gives me lot of power and happiness. I, the soul, the God's well-being, I always follow the path of the Srimad of the Supreme Father. My Father's path helped me to become an elevated personality. Hey, Father, thank you so much for showing me the path of purity, the path to follow the Supreme Father. Om Shanti, Shanti, Shanti. I, the soul, take the power of true happiness from the Supreme Father. Spread that power to every part of this body. With the God's divine power, I try to be a divine guidance. Om Shanti, Shanti, Shanti.